హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి కానగడతల చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే కానగడతలను శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే చింతపండు నానేసుకొని పెట్టుకున్నాను. అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాసు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసి అలాగే ఉల్లిపాయలు వేసుకొని అవి బాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ధనియాల పొడి 1 స్పూను, చేపల పొడి 1 స్పూను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని తర్వాత చెక్కల పొడి 1 స్పూను, చిన్న 1/2 స్పూన్ చెక్కల పొడి ఇవి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అంతా మొత్తం ఒకసారి కలుపుకొని 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్న చింతపండు రసం వడకట్టుకొని వేసేసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న 3-4 బెండకాయలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 8 నిమిషాల పాటు చేపల పులుసు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత కానాగడతలు ఒక్కొక్కటిగా మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొంచెం సేపు చేపల పులుసుని మరగనివ్వాలి. చేపలు వేసిన తర్వాత గ్యాస్ హైలో పెట్టకూడదు. కొంచెం మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.